TK29 న్యూస్. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పై ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆరోపణలు ఖండించిన టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, జిల్లా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్పాల్ కుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ సంఘం డైరెక్టర్ నంబూరు రామచంద్ర రాజు, రాష్ట్ర శెట్టిబలిజ సంఘం డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, మద్దెపాటి నాగేశ్వరరావు, తూటిగుంట రాము, చెరుకూరి శ్రీధర్, యాకోబు, తూటిగుంట దుర్గారావు, పగడం సౌభాగ్యవతి, కరటూరి రమాదేవి, గుమ్మడి చిన్న ప్రసాద్, అబ్బిన దత్తాత్రేయ, బూరుగుపల్లి సూరిబాబు, గెడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి మీద కొన్ని ఛానల్స్ మరి చాలా దారుణంగా ప్రచురించాయి. మరి వాటి నిమిత్తం ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ కార్యాలయంలో ముఖ్య నాయకులందరూ సమావేశం వేసుకుని మరి విలేకరుల సమావేశం పెట్టడం జరిగిందండి. మరి దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 13 నెలలు పూర్తవుతా ఉంది. ఈ 13 నెలల కాలంలో ఏదో ఈ 15 రోజులు మినహా, అది కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన సీఎం గారు పర్మిషన్తో అమెరికా వెళ్ళారు. మరి ఈ 10 రోజుల్లోనే ఏదో జరిగిపోయినట్టు మరి వాస్తవాలు లేకుండా అవాస్తవాలు చూపించడం మంచి పద్ధతి కాదు. అలాగే షాడో ఎమ్మెల్యే అంటున్నారు. మరి మా జంగాడు ప్రాంతంలో అయితే మా మండలం వరకు ఎక్కడా కూడా షాడోలు లేవనండి. ఎమ్మెల్యే గారు అందరితో చిన్న కార్యకర్తకి ఎంత వాల్యూ ఇస్తున్నాడో మాకు అయితే ఇక్కడ అలాంటి విభేదాలు ఏమీ లేవు. మరి షాడో ఎమ్మెల్యేలు మరి ఉన్న మండలాల్లో కూడా అయితే మాకు తెలిసింది ఏమీ లేవు. అందరితో ఆప్యాయంగానే ఉంటాడు, బాగానే మాట్లాడుతున్నారు. మరి నిజంగా మీరన్నట్టుగా తీసుకున్నారు, వసూలు చేస్తున్నారంటే ఒక్క ప్రూఫ్ అయినా తీసుకురండి. మరి మేము కూడా తెలుగుదేశం పార్టీలో చాలా పనిచేస్తున్నాం. దాదాపు 30 సంవత్సరాల పైన పనిచేస్తున్నాం. మేమందరం కూడా నీతికి నిజాయితీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంటే అలాంటిది ఏదైనా ఉంటే ఓపెన్గా రండి, మేము కూడా దాని మీద మాట్లాడతాం తప్ప లేనిపోని అపోహలు సృష్టించి చంద్రపూడి నియోజకవర్గాన్ని పాడు చేస్తే మాట లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి చౌకబారమైనటువంటి వీడియోస్ ఇక నుంచి చేయొద్దని చెప్పి మరి హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ ఎన్నికలు జరిగిన ఈ సంవత్సరం కాలంలో సుపరిపాలనలో తొలిగాడుగంటూ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోమని కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు కూడా ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంని తూచా తప్పకుండా ఈ గత సంవత్సరం కాలంలో ఎమ్మెల్యేగా తను చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గ్రీవెన్స్ ఒక మున్సిపాలిటీలో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, ఎండిఓ ఆఫీసులో కానీ ప్రతి నిత్యం డిఎస్ వర్గ హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను ప్రజల నాయకుల భాగస్వామ్యంతో పరిష్కారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు. దురదృష్టం చేత ఏంటంటే కొన్ని సోషల్ మీడియాల్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ ప్రకారం ఆయన మీద దుష్ప్రచారం మొదలుపెట్టినారు ఉద్దేశపూర్వకంగా. అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఆయన ఎవరో 4 చేతుల్లో షాడోగా ఉంటున్నారు, అవినీతి చేస్తున్నాడని ఇలాంటి ఆరోపణలు వాస్తవమైతే ఉన్నట్టుగా మేము కూడా పార్టీ పరంగా ఎప్పటికప్పుడు ఒక మీడియా కంటే కూడా పార్టీ అధిష్టానం ప్రతి వ్యక్తి మీద నిఘా పెడుతుంది, పార్టీ చూసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగా ఒక దళిత ఎమ్మెల్యేని ఈ విధంగా ఆరోపణ చేయటం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. షాడో 4 చేతుల్లో ఎమ్మెల్యే బందీగా ఉంటున్నాడని ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. నిజానికి ఎవరైతే ఈ వార్త ఏ ఛానల్ నుంచి బయటకు వచ్చిందో ఆ విలేకరే ఆ ఛానల్లో మరొక నాయకుడి చేతుల్లో బందీగా ఉండబడి ఎవరో షాడో నడిపిస్తుంటే ఇలాంటి వార్తలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గ్రూపిజాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రోత్సహించలేదు, తీవ్రంగా ఖండిస్తుంది. గ్రామ స్థాయిలో కార్యకర్తల మధ్య సమస్య వస్తే సర్దుబాటు అవుతున్నాయి, గ్రామ స్థాయిలో సర్దుబాటు అవుతున్నాయి, మండల స్థాయిలో సర్దుబాటు అవుతున్నాయి. కానీ నియోజకవర్గ స్థాయికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే నా చేతిలో ఉండాలి, నేను చెప్పినట్టే నడవాలని ఈ భావం ఒక కుచిత భావం ఏదైతే ఉందో దానివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. వాళ్ళ చేతిలో షాడోగా ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా తప్పుడు ఆరోపణ చేసినా చేపించినా
దళిత ఎమ్మెల్యే మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మటుకు సహించేది లేదు. అవాస్తవాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మొదటిసారిగా చివరిసారిగా ఖండిస్తున్నాం. ఇది చేపించిన వారికి కానీ చేసిన వారికి కానీ మంచి పద్ధతి కానీ హెచ్చరిక చేస్తున్నాం.